వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో పండుతున్న చాపాటా మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు జియాలజికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించడం ప్రపంచ స్థాయిలో వరంగల్ మరియు నర్సంపేట మిర్చికి లభించిన గొప్ప గుర్తింపు అని గత ప్రభుత్వంలో శాసనసభ్యుగా తాను కృషి చేసి నేడు గొప్ప ఫలితాన్ని ఇవ్వడం ఆనందంగా ఉందని మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. దూరదృష్టితో రైతులను ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి, రైతులను ఐక్యం చేయడానికి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎఫ్పిఓలు నేడు సత్ఫలితాలను అందించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కూడా మన ప్రాంతానికి లభించడం గర్వకారణమన్నారు. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం తిమ్మంపేట ఎఫ్పిఓ పేరు మీద చపాటా మిర్చికి జిఐ సర్టిఫికేట్ లభించడానికి కృషి చేసిన నాటి వ్యవసాయ అధికారులకు మరియు ఎఫ్పిఓ సంఘం సభ్యులందరికీ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలియజేశారు. వరంగల్ జిల్లా చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు గ్లోబల్ ఇండికేషన్ లభించడం చాలా సంతోషం. చపాటా మిర్చి పండించేటువంటి రైతులందరూ కూడా బీఆర్ఎస్ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున శుభాకాంక్షలు. గత 4 సంవత్సరాల క్రితమే నర్సంపేట నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో చపాటా మిర్చి రైతులకు పెట్టుబడి ఎక్కువ, ఆ తర్వాత అనేక సమస్యలతో ఇబ్బందులు పడతా ఉన్నారు. గ్లోబల్ ఇండికేషన్ లేకపోవడం వల్ల దానికి సరైనటువంటి గుర్తింపు లేకపోవడం, పంటకు మంచి ధర రాకపోవడం, దానివల్ల రైతులకు ఇబ్బందులు జరగడం ఆనాడు గుర్తించినటువంటి స్వయంగా మిర్చి రైతుగా నేను ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి ప్రత్యేకంగా చపాటా మిర్చి పండించేటువంటి రైతులకు ప్రత్యేకంగా ఎఫ్పిఓలు, అదేవిధంగా ఇతర పంటలు పండించేటువంటి రైతులకు కూడా ప్రత్యేకంగా పంటల వారీగా ఎఫ్పిఓలు, ముఖ్యంగా దళిత రైతులకు, గిరిజన రైతులకు, మహిళా రైతులకు వేరువేరుగా ఎఫ్పిఓలను ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫలితం ఆనాటి కృషి నేడు ఫలితాన్ని అందజేసింది. ఇవాళనే గ్లోబల్ ఇండికేషన్ గుర్తింపు స్వయంగా కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీకి ఆ యొక్క పట్టా రావడం, వారి వల్ల విడుదల చేయడం, వరంగల్ జిల్లాకే తలమానికంగా వరంగల్ జిల్లాకు ఒక ప్రత్యేకమైన గ్లోబల్ ఇండికేషన్ మొట్టమొదటిసారి లభించడం చాలా సంతోషం. కష్టం ఎప్పుడైనా ఫలితాన్ని ఇస్తుంది. ఇది తప్పకుండా రైతులకు మంచి జరగాలనే ఆనాటి కేసీఆర్ గారి యొక్క కృషితో జరిగినటువంటి సంకల్పం నేడు నిజమైంది. దుగ్గొండి మండలం తిమ్మంపేట మిర్చి రైతుల యొక్క ఎఫ్పిఓ దరఖాస్తుతోటి 4 సంవత్సరాల కృషి ఫలితం ఇవాళ లభించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.